వెయిట్ ಇರಲಿ ಪರವಾಗಿಲ್ಲ. సో నా కలెక్షన్స్ మీ అందరికి బాగా నచ్చిందని హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను నా పేరు నందిని అండి. మా ఛానల్లో లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, ఇంకా మేకప్ దీని గురించి అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియోస్ను కంటిన్యూస్గా చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందండి, సారీస్ కానీ జ్యువెలరీ కానీ నాకు ఎంత ఇష్టం అనేసి. సో నేను ఎప్పుడు ఏది కొన్నానో మీతో అయితే షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటేను, నేను కొన్ని జ్యువెలరీని కస్టమైజ్ చేయించుకుంటాను అనమాట. అంటే మనకు నచ్చిన పెండెంట్స్ అండ్ మనకు నచ్చిన పూసలు తీసుకొని మనకు ఎలా అవసరమో అలా ఒక డిజైన్ అయితేను మనము కుట్టించుకోవడం అనమాట. సో అలాంటి కొన్ని చైన్స్ సిల్వర్లోనూ ఉన్నాయి అండ్ కొన్ని గోల్డ్ బీడ్స్ కానీ యాడ్ చేసుకున్నాను. అండ్ కొన్ని నార్మల్ మనకు ఈ స్వరోస్కి స్టోన్స్ కానీ లేకపోతే కొన్ని సీజర్డ్ పర్ల్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ తీసుకుని అయితేను కొన్ని సెట్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఆ సెట్స్ ఏమున్నాయి అనేసి ఈరోజు మీకు చూపిద్దాము అనేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చైన్స్ అయితే నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. సో దీంతో ఒక్కొక్కటే ఇంకా ఏముంది అని డీటెయిలింగ్ అయితే చూసేద్దాము. ఫస్ట్ నాకు చాలా ఇష్టమైన చైన్ అయితే చూపిస్తాను. ఇదేమో సిల్వర్ పెండెంట్ అనమాట. ఈ గ్రీన్ కలర్ లాంగ్ హారం లాగా వస్తుంది. ఇదైతే మీరు మోస్ట్లీ చూసుంటారు, నేను కొన్ని వీడియోస్లో అయితే వేసుకున్నాను. నా పెళ్ళిలో కానీ సత్యనారాయణ పూజకు నేను ఈ సెట్ వేసుకున్నాను. యాక్చువల్గా ఇది నా పెళ్లి టైంలో కొనిన పెండెంట్. సో మేము 3 sisters అని నేను చాలా వీడియోస్లో నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉంటాను కదా. సో ఏం కొన్నాను, మేము ముగ్గురు కలిసి కొంటామన్నమాట. అంటే ఇది నాకు ఇది నీకు అలా ఏం కొనమండి. సో ముగ్గురు కలిసి ఏదైనా తీసుకుంటాము. సో బడ్జెట్ కాస్త ఎక్కువ ఉంటేను షేర్ చేసుకుంటాము, ప్లస్ ముగ్గురును చేంజ్ చేసుకుంటూ ఉంటాము. అంటే ఎవరికి ఫంక్షన్స్ ఉన్నాయి, ఎవరికి ఈవెంట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి నేను ఒక్కొక్కరి దగ్గర నుంచి మారుతూ ఉంటుంది. సో ఈ పెండెంట్ కాస్త క్లోజప్లో అయితే చూపిస్తాను. సో ఇదేమో సిల్వర్ పెండెంట్, దీనికి మ్యాచింగ్ స్టడ్స్ కానీ వచ్చాయన్నమాట. దీనికి ఇలా గ్రీన్ బీడ్స్ అయితేనూ సెట్ చేసుకున్నాము. ఈ బీడ్స్ ఏమో పెద్దక్కకు గిఫ్ట్గా వచ్చిందనమాట. సో తను ఈ బీడ్స్ అయితే ఇచ్చింది, ఈ పెండెంట్ అయితే ఇంకా మేము కొనుక్కొని ఇలా సెట్ అయితే చేసుకున్నాము. దీనికి ఇలా చిన్నగా కమ్మలు అయితే వస్తాయన్నమాట. ఇవి జుజ్జి కమ్మలు పెట్టుకొని ఈ పెండెంట్ వేసుకుంటేను ఏ శారీ అయినా కానీ ఇంకా మనకు సూపర్గా కనిపిస్తుంది. సో చీర ఒక్కటే కాదు, చీరతో పాటు జ్యువెలరీ కానీ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఇదే డైలాగ్ చెప్తూ ఉంటాను. సో మనం ఎలా రెడీ అవుతాము అనే దానికి ఒక మేజర్ ఇంపాక్ట్ దేనివల్ల వస్తుంది అంటేను జ్యువెలరీ పేరింగ్ వల్ల వస్తుంది. సో ఫస్ట్ అయితేనే ఈ బ్యూటిఫుల్ సెట్. సో నెక్స్ట్ చైన్ ఏమో ఇలా సింగిల్ లైన్ బీడ్స్ వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ అక్కడక్కడ నేను ఈ గోల్డెన్ బీడ్స్ అయితే వేయించుకున్నాను. ఇదేమో మనకు సిల్వర్ బీడ్స్ అనమాట. గోల్డ్లో కానీ చేయించుకోవచ్చు, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్కు. కాబట్టి నేను సిల్వర్ది అయితే తీసుకొని ఇలా అక్కడక్కడ పేర్ చేసుకున్నాము. దీన్ని సింపుల్ ఫంక్షన్స్కు, సింపుల్ కాటన్ శారీస్కు అండ్ కొన్ని పట్టు చీరలకు కానీ పేరప్ చేసుకోవచ్చు అండి. ఇది మనకే కాదనమాట, మన అమ్మ వాళ్ళకు కానీ అత్తలకు కానీ చాలా బాగుంటుంది. బికాజ్ సింగిల్ లేయర్ ఉండే దానివల్ల చాలా హెవీగా కాకుండా సింపుల్గా అయితేను చాలా బాగుంటుంది అనమాట. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది చైన్. క్లోజప్ షాట్ అయితేను ఇలా వస్తుంది. సో ఇదొక చైన్. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ రూబీ సెట్స్ అండి. ఇది కానీ సింగిల్ లేయర్ ఉంది, బట్ దీని స్పెషాలిటీ ఏంటి అంటేను కలర్ వచ్చి మనకు అస్సలు ఏం అవ్వదు. ఇది ప్యూర్ మనకు రూబీస్ అనమాట. ఇది కానీ యుఎస్ నుంచి తీసుకున్న బీడ్స్. అక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ చూపించిన గ్రీన్ బీడ్స్ అండ్ ఇదేమో రెండును యుఎస్ నుంచినే అండి. చాలా హెవీగా ఉంటుంది అండ్ మనకు టచ్ చేసినా కానీ చాలా చల్లగా ఉంటుంది అనమాట, ఒరిజినల్ బీడ్స్ కాబట్టిను. ఇక్కడ పెండెంట్కు ఇలా 3 బీడ్స్ వచ్చేసి అక్కడక్కడ నన్ను ఫుల్ ఇలా రౌండ్స్ అయితేను వేయించుకున్నాను. సో ఇదేమో గోల్డ్ బీడ్స్ అనమాట. సో వేరే ఒక చైన్లో ఉండిన దాన్ని ఇలా మ్యాచ్ అయితే చేయించుకున్నాము, ఆ చైన్ యూస్ చేయం కాబట్టి.
సో ఇక్కడేమో మొత్తం ఇది గోల్డ్ బీడ్సే వచ్చేస్తాయి, మధ్యలో 2 పెద్ద బీడ్స్ వచ్చి అక్కడక్కడను అగైన్ రూబీస్ ఉన్న ఈ సెట్ అన్నమాట. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నా శారీకి కానీ మ్యాచ్ అవుతుంది, కానీ నేను ఆల్రెడీ నల్ల పూసలు పెట్టేసుకున్నాను. బట్ వేసుకుంటేను చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుందండి. పట్టు చీరలకు అయితే చాలా మంచిగా మ్యాచ్ అవుతుంది. సింపుల్ గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకునేస్తే చాలన్నమాట. ఒక ఫంక్షన్కి ఒక జ్యువెలరీ సెట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదేమో ఇంకొక బ్యూటిఫుల్ సెట్. సేమ్ మోడల్లో గ్రీన్ బీడ్స్ అన్నమాట. ఇక్కడ కాస్త డిఫరెంట్గా పెండెంట్కు ఇలా 3 గోల్డెన్ బీడ్స్ కాస్త పెద్దగా ఉండే పెండెంట్ లాగా రౌండ్స్ తీసుకొని మధ్యలో చిన్నగా అక్కడక్కడ చిన్న గోల్డెన్ అయితే వేసుకున్నాము. యాక్చువల్గా దీనికి మధ్యలో గోల్డెన్ వేయించుకుందామని అనుకున్నాను, కానీ నాకేమో ఇది చాలా బాగా అనిపించింది అనమాట. సో సింపుల్గా మనకు ఆ గ్రీన్ మీదకు ఈ గోల్డ్ అయితేనే చాలా బాగా హైలైట్ అయి కనిపిస్తూ ఉండే. ఇది కానీ అంతే, చాలా శారీస్కి మన గ్రీన్ అండ్ మెరూన్ మ్యాక్సిమం పట్టు చీరలకు అయితే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి దీన్ని అయితేను ఇలా సింపుల్గా అయితే చేయించుకున్నాను. ఇది నార్మల్ బీడ్సేనండి, ఇది గోల్డ్లో లేకపోతే సిల్వర్ ఏం కాదు. సో రెగ్యులర్ బీడ్స్ అన్నమాట. ఇదేమో నేను బెంగళూరులో ఉన్న రాజా మార్కెట్లో అయితే కొన్నాను. రాజా మార్కెట్లో మనకు ఇలాంటి ఐటమ్స్ మొత్తం దొరికేస్తాయి. సో మనకు నచ్చిన డిజైన్స్ చూసి మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళే పోనిచ్చి కానీ ఇస్తారనమాట. మనకి ఏ మోడల్ కావాలి, ఏ డిజైన్ కావాలి అని మనం చెప్పేస్తే, లేదా పిక్చర్ చూపించినా కానీ వాళ్ళు మనకు చైన్ రెడీ చేసి ఇచ్చేస్తారు. సో అలా కుట్టించుకున్న ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అయితే ఇది. నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ పర్ల్ సెట్ అన్నమాట. ఇదేమో 2 లేయర్స్లో వచ్చేస్తుంది. పెండెంట్ ఇలా రౌండ్గా వస్తుంది. చాలా మంచి సెట్ అన్నమాట ఇది. దీనికి మ్యాచింగ్ కమ్మలు కానీ ఉన్నాయి. సో పెండెంట్ అండ్ స్టడ్స్ అయితేను నేను సెపరేట్గా రాజా మార్కెట్లోనే కొనుక్కున్నాను. ఈ పూసలేమో ఆల్రెడీ ఇంట్లోనే ఉండిందనమాట అక్క దగ్గర. సో ఆ పూసలకు ఇలా పెండెంట్ తీసుకుని అయితే పేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే చోకర్ మోడల్ అనుకున్నాను, కానీ చోకర్ మోడల్ కన్నా నాకు ఈ మోడల్ అయితే బాగా గొంతు కూర్చుంటుంది అనేసి ఇలా అయితే దీన్ని అయితే కుట్టించుకున్నామండి. ఈ సెట్ నేను యాక్చువల్గా మా ఆఫీస్ ఇనాగ్రేషన్ పూజ అప్పుడైతే వేసుకున్నాను. సో ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటేను వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ బ్లూ కలర్ పట్టు శారీకు ఈ పూసలు అయితేను చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. పర్ల్స్ మనకు ఆల్మోస్ట్ అన్ని శారీస్కు మ్యాచ్ అయిపోతుంది. సో కంపల్సరీ మీరు జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటే నేను పర్ల్స్ అయితేను మస్ట్ అనే చెప్తానండి. అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. అండ్ పర్సనల్గా నాకు కానీ పర్ల్స్ చాలా ఇష్టము. సో ఈ ఫస్ట్ సెట్ ఏమో ఇలా 2 లేయర్లో అయితే చేయించుకున్నాను. ఇది నా దగ్గర ఫస్ట్ పర్ల్ సెట్ అనే చెప్పొచ్చు. ఇంతకుముందు నార్మల్ రెగ్యులర్ ఉండేవి, కానీ ప్యూర్ పర్ల్స్తో అయితే ఏది ఉండిండలేదు. సో మంచి పర్ల్స్తో ఇదొక సెట్ అని అయిందనమాట. సో ఇదొకటి. అదే పర్ల్స్తో ఇన్స్పైర్ అయ్యి ఇంకొక సింగిల్ లేయర్ పర్ల్ చైన్ అయితే చేయించుకున్నాము. ఇది సింపుల్ పెండెంట్ అనమాట. ఇలా మనకు మధ్యలో రూబీస్ లాగా వచ్చేసి ఈ గుండుల్లాగా అయితే వస్తాయన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో ఆ పెండెంట్ కొన్నప్పుడేనే ఇది కానీ చూసాను అనమాట. ఆల్రెడీ పర్ల్స్ ఉండింది కాబట్టి జస్ట్ ఇలా పెండెంట్ మాత్రము రౌండ్స్లో అయితే మ్యాచ్ చేసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ మ్యాక్సిమం అన్నిటికీ మెరూన్ ఆర్ గోల్డెన్ అయితే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకా ఇయర్ రింగ్స్ దీనికి ఏం చేసుకోలేదు. సో సింపుల్గా దీన్ని సల్వార్ మీద కానీ ఇలా శారీస్కి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇదొక సెట్ అండి. ఇది సింగిల్ లేయర్ కాబట్టి ఈజీగా మనము చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ వేసేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకు కానీ లంగా బ్లౌజులు వేసినప్పుడు వేస్తే కానీ చాలా బాగుంటుంది. సో ఇదేమో ఇంకొక బ్యూటిఫుల్ సెట్. నెక్స్ట్ ఏమో ఇది ప్యూర్ ఎమరల్డ్స్ అండి. ఇది నాకు అత్త ఇచ్చిందనమాట, మా అత్త. సో ఇది యుఎస్ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఈ గ్రీన్ చైన్ తనేమో అప్పట్లో ట్రెండింగ్లో ఉన్న పెండెంట్ అయితే వేయించుకున్నారు. బట్ దీన్ని అయితేను మార్చాలి అని అనుకుంటున్నాను. సో అట్లీస్ట్ ఒకసారి యూస్ చేసుకొని చేంజ్ చేద్దాము అనేసి. ఈ ఎమరల్డ్స్ కానీ చాలా బాగుంటాయండి. ప్యూర్ ఎమరల్డ్స్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం అన్ని ఫంక్షన్స్ కానీ వేసుకోవచ్చు. సో ఇదేమో ఇంకొక సెట్. సో నెక్స్ట్ దీన్ని మనం చేంజ్ చేసినప్పుడు పెండెంట్ ఎలా మారుస్తాను, ఎలా డిజైన్ చేసుకుందాను అనేసి అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను. కొన్ని మనం షాప్కి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్లో కుట్టించుకుంటాం కదా. సో దీంతో పాటు మన డిఐవై కానీ కొన్ని ఉండాలి కదా. సో అలా డిజైన్ చేసుకున్న చైన్ ఇదన్నమాట.
సో చాలా సింపుల్గా ఇలా బీడ్స్ అయితే తెంచుకున్నాను. అండ్ ఈ పెండెంట్గా ఈ ఒక కాస్త పొడువుగా ఉండే ఒక పెండెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తీసుకొని ఇది నేనే కుట్టుకున్న చైన్ అనమాట. కొన్ని డ్రెస్సెస్కు సింపుల్ శారీస్కి అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది కానీ రాజా మార్కెట్లోనే తీసుకున్నాను. సో ఇదొక సింపుల్ చైన్, ఇది నేనే కుట్టుకున్న చైన్ కాబట్టి కాస్త స్పెషల్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఏమో ఇది షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్లో ఒక 4-5 లేయర్స్ వస్తుంది. 4-5 కాదు, ఎక్కువనే ఉంది, 7-8 లేయర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేమో మా పెద్దక్క కుట్టిన చైన్. సో ఇలా షుగర్ బీడ్స్ తీసుకొని మొత్తం మనకి ఎన్ని లేయర్స్ కావాలో అలా కుట్టుకొని చాలా శారీస్కి మ్యాచ్ అవుతాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలన్నా అలా కుట్టుకోవచ్చు అనమాట. సో అలా అక్క కుట్టి పంపించిన చైన్ అనమాట ఇది. సో మనకు నచ్చిన కలర్లో మనమే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇదొకటి యాడింగ్ జస్ట్ ది కలెక్షన్స్ అంతే, మనం చేసినవి బయట కొనినవి ఇలా నేను. సో ఇదొక బ్యూటిఫుల్ చైన్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో మనకు కొన్ని పూసలు ఉంటాయి కదా, అంటే పూసలు కొనేసాము కానీ దాన్ని ఇంకా ఏం డిజైన్ చేసుకోలేదు. సో ఇదేమో పగడాలన్నమాట. లాస్ట్ ఇయర్ మేము పాండిచేరి వెళ్ళినప్పుడు అయితే కొనుక్కున్నాను. ప్యూర్ పగడాలే, చాలా బాగుంది. బట్ దీన్ని నాకు లెంతీగా ఒక 7-8 లేయర్స్ వచ్చేలాగా కొన్నాను అనమాట చైన్. బట్ అది ఎలా కట్ అయిందా తెలీదు, కట్ అయితే అయిపోయింది. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి పోనించుకోవాలి, కాస్త గట్టిగా మనం షాప్కి వెళ్ళి చేయించుకుంటే బాగుంటుంది అనమాట. కాబట్టి దీన్ని ఆల్రెడీ ఒక బాక్స్లోకి వేసి జాగ్రత్తగా ఉంచాను. సో నెక్స్ట్ టైం రాజా మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా అటువైపు వెళ్ళినప్పుడు దీన్ని ఒకదాన్ని అయితే నేను మార్చుకోవాలన్నమాట. సో జ్యువెలరీ మనము కొండము ప్లస్ మ్యాచ్ చేసుకోవడము, వేసుకోవడము, అన్నిటితో పాటు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసా, దీన్ని స్టోర్ చేసుకోవడం అన్నమాట. సో కాబట్టి నేను ఇలా ఎప్పుడు మనం ఏ జ్యువెలరీ కొనను మ్యాక్సిమం అన్ని షాప్లోనూ మనకు జిప్లో కవర్ కానీ లేదో ఇలా బాక్సెస్ కానీ ఇచ్చేస్తారు కదండి. ఇలా బాక్సెస్తో మనకు ఒక కాటన్ రోల్ మనకు మెడికల్ షాప్లో కానీ దొరికేస్తుంది. పెద్ద కాటన్ రోల్ ఒకటి తీసి పెట్టుకుని ఇలా 2 లేయర్స్ పెట్టుకునేస్తే దీంతో మన చైన్స్ అని పెట్టుకున్నాము అంటే లాంగ్ రన్లో చాలా బాగుంటాయి, కలర్ ఫేడ్ కాకుండా ఉంటాయన్నమాట. నేను ఈ బీడ్స్ మొత్తం మనకు ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క బాక్సే అవసరము అని ఏం లేదండి. అన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఉండేవన్నీ ఒక చోట పెట్టి ఆర్టిఫిషియల్ అన్నీ ఇంకొక చోట పెట్టుకున్న జరుగుతుందన్నమాట. ఇలా వేసి నీట్గా కవర్ చేసి బాక్సెస్లో అయితే స్టోర్ చేసి పెట్టుకునేస్తాను. కాబట్టి మనకు లైఫ్ అనేది బాగా వస్తుంది. అది ఏదైనా కానీ సిల్వర్ కానీ మన గాలికి ఎక్స్పోజ్ అయితే తొందరగాను కలర్ ఫేడ్ అయిపోతుంది అనమాట. సో ఆర్టిఫిషియల్ అది 10 రూపీస్ చైన్ అయినాను, 1000 రూపీస్ అయినా, ఎంత వేలైనాను అన్నిటినీ నేను ఇలానే జాగ్రత్తగా ఉంచుకుంటాను. అన్ని బాక్సెస్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. దాని లైఫ్ అనేది మనకు చాలా బాగా వస్తాయన్నమాట. సో చైన్స్ అయితే నేను మ్యాక్సిమం నా దగ్గర ఉండేవన్నీ నేను చూపించేసానండి. ఇంకా 1 or 2 అవి అక్క వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో ఈ రోజుకి అయితే నా దగ్గర ఉండే చైన్ కలెక్షన్స్ ఇవే అనమాట. నా దగ్గర ఉండే బీడ్స్ కలెక్షన్స్ అంతా నేనైతే మీకు చూపించేసానండి. దీంతో మనం ఇంకా చాలా వెరైటీస్ అండ్ చాలా డిజైన్స్ అయితే చేయించుకోవచ్చు. బట్ కొన్ని ఏంటంటేను మేము అందరూ వాడతాం కాబట్టి చాలా ట్రెండింగ్ మోడల్స్ అంటే చాలా లేయర్స్ ఉండి ఇంకా డిఫరెంట్ ఇప్పుడు మార్కెట్లో చాలా డిజైన్స్ వచ్చేస్తున్నాయి. అవన్నీ చాలా ఎక్స్పెరిమెంట్ అయితే చేయమన్నమాట. ఎందుకంటే అక్క వాళ్ళు కానీ యూస్ చేయాలి అండ్ వాళ్ళు కాస్త సింపుల్గా ప్రిఫర్ చేస్తారు. సో నేను ఒక్కదాన్నే యూస్ చేసేటైతే పర్లేదు. సో అందరికీ తగినట్టు అందరూ యూస్ చేసేలాగా అయితే ఈ చైన్స్ని అయితే డిజైన్ చేసుకున్నాము. ఈ చైన్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేసి నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. సో ఈ కలెక్షన్స్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ 5000 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అవ్వాలనేదే నా కోరిక. సో ఇది మీ సపోర్ట్తోనే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోస్ అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. So thank you all for watching this video. I hope you all enjoyed this video. I'll see you all in another video. Till then, take care and bye-bye.